భార్యాభర్తలు ఒకరితో ఒకరు పిల్లా పాపలతో కలకాలం కలిసి జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. చనిపోయే ముందు ఆ జంట చేసిన తీరును చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. చనిపోయే ముందు కూడా చేతిలో చెయ్యి వేసి ఒకరినొకరు చూసుకుంటూ మృతి చెందారు. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇలా ఎలా జరిగింది? అసలు వాళ్ళు ఏం చేశారు? ఎందుకు చనిపోవాలనుకున్నారు? కారణం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు చూద్దాం. నొప్పి లేకుండా సంతోషకరంగా సులభమైన మరణం కారుణ్య మరణం. శరీరం, ఆత్మ, ఆధ్యాత్మిక భావనను వేరు చేసేదాన్ని కారుణ్య మరణంగా 17వ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో తమంతట తాము మరణాన్ని కోరుకునేందుకు కొన్ని దేశాలు దీన్ని చట్టబద్ధత చేశాయి. తాజాగా దీన్ని ఉపయోగించి మాజీ ప్రధాని దంపతులు తుది శ్వాస విడిచారు. చేతిలో చెయ్యి వేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ప్రాణాలు విడిచారు. వీళ్ళిద్దరూ కారుణ్య మరణం ద్వారా తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అయితే ఈ విషయం చూడాల్సిందే. 70 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఆ దంపతులు మరణంలోనూ విడిపోలేదు. చివరి ఘడియల్లోనూ చేతిలో చెయ్యి వేసి ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రాణాలను వదిలారు. ప్రేమికుల దినోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ అమర ప్రేమికులు అనంత లోకాలకు తరలిపోయారు. నెదర్లాండ్ మాజీ ప్రధాని దంపతులు కారుణ్య మరణంతో మృత్యు ఒడిలోకి చేరారు. మాజీ ప్రధాని డ్రెన్ వాన్ ఆక్ట్, ఆయన సతీమణి యూజీని ఫిబ్రవరి 5న కన్నుమూశారు. 93 ఏళ్ల వయసులో అక్కడి చట్టం ప్రకారం కారుణ్య మరణాన్ని ఎంచుకుని తుది శ్వాస విడిచారు. దీంతో వీరి మధ్య 70 ఏళ్ల ప్రేమ బంధానికి ముగింపు పడింది. మాజీ ప్రధాని మరణంపై ఆయన స్థాపించిన వాన్ ఆక్ట్ క్లబ్ అనే హక్కుల సంస్థ ఓ ప్రకటన చేసింది. వీరి దాంపత్యం 70 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిందని పేర్కొంది. 1977 నుంచి 82 వరకు ప్రధానిగా సేవలందించిన వాన్ ఆక్ట్ 93వ పుట్టినరోజు జరుపుకున్న 3 రోజుల తర్వాత స్వగ్రామమైన నిజ్మెగెన్లో తన ప్రియమైన భార్య యూజీని చేతిలో చెయ్యి వేసి ఆమెతో పాటే మరణించారు. ఆమెను ఎప్పుడూ మై గర్ల్ అంటూ సంబోధించేవారు. ఎటువంటి అధికారిక లాంఛనాలు లేకుండా అంత్యక్రియల్ని నిర్వహించామని సంస్థ ప్రకటించింది. 2019లో బ్రెయిన్ హ్యామరేజ్ బారిన పడిన వాన్ ఆక్ట్ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. ఈ క్రమంలో ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకుని కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారని ఆక్ట్ క్లబ్ డైరెక్టర్ గెరార్డ్ జోంగ్మన్ చెప్పారు. 2002లో డచ్లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత అక్కడ ఇలాంటి కేసులు 4 రెట్లు పెరిగాయి. 2022లోనే 8,720 మంది దీన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఏడాది 26 జంటలు కోరుకుంటే ఇది 2023లో 58 జంటలకు పెరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాతో సహా అనేక ఆసియా దేశాలు కారుణ్య మరణానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాల్ని సమర్థించాయి. ఈ ప్రాంతాల్లో నైతిక, మతపరమైన అంశాలను చట్టపరమైన ఫ్రేమ్వర్క్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కారుణ్య మరణాల చట్టబద్ధత కోసం చర్చలు, వాదనలు కొనసాగుతున్నప్పటికీ చట్టపరమైన అడ్డంకులు వ్యక్తుల స్వయం ప్రతిపత్తిని పరిమితం చేయడం, తరచూ అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వారి కుటుంబాలను దీర్ఘకాలిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారత్ 2018లో నిష్క్రియాత్మకమైన కారుణ్య మరణం చట్టబద్ధం చేశారు. వ్యక్తి చనిపోయేలా వైద్య చికిత్సను నిలిపివేయడాన్ని నిష్క్రియ కారుణ్య మరణం అంటారు. ఇది సాధారణంగా ఓ వ్యక్తి జీవితాన్ని ముగించడానికి ప్రాణాంతకమైన ఒక ఇంజెక్షన్ ఇచ్చే కారుణ్య మరణానికి భిన్నంగా ఉంటుంది.